ఒకప్పుడు చందమామ అందరనంత దూరంలో ఉంది. అది ఎప్పటికీ అందని చల్లని చందమామ అని అనుకునేవారు. అలా ఆకాశంలోకి చూస్తూ అందరాని చుక్కలను, చందమామను చూస్తూ ఎవరికి తోచిన ఊహలు వారు ఊహించుకునేవారు. కానీ ఇప్పటి జనరేషన్ చాలా ఫాస్ట్ ఉంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అంతరిక్ష పరిశోధనల పుణ్యమాని చంద్రుడిపైకి వెళ్లడం సాధ్యమైంది. ఇటీవల మన దేశం చంద్రయాన్-3 ప్రయోగంతో చంద్రుడి గుట్టును మరింత తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇప్పటికీ చాలా దేశాల అంతరిక్ష పరిశోధనల ప్రణాళికల్లో చంద్రుడి అన్వేషణ ఒక భాగంగా ఉంది. అయితే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఒక అడుగు ముందుకు వేసింది. ఏకంగా చంద్రుడిపై రైల్వే స్టేషన్ నిర్మించి రైళ్లను నడిపేందుకు ప్లాన్ చేస్తోంది. అంతెందుకు ఇప్పటికే కొన్ని దేశాలు చంద్రుణ్ణి చేరుకున్నాయి. చందమామ ఉపరితలంపై పరిశోధనలు జరిపాయి. ఇప్పుడు నాసా ఇంతకు మించిన పెద్ద లక్ష్యం అందుకోవాలని చూస్తోంది. ఎందుకంటే అందరికంటే భిన్నంగా ఆలోచించింది. చంద్రుడిపై రైలు బండి కూత పెట్టే రోజు ఎంతో దూరంలో లేదని చెప్తోంది. చందమామ ఉపరితలం చుట్టూ రియలబుల్, అటానమస్, ఎఫిషియంట్ పేలోడ్ ట్రాన్స్పోర్టేషన్ అందించడానికి చంద్రునిపై పూర్తి స్థాయి మొదటి రైల్వే స్టేషన్ను నిర్మించాలని నాసా అడుగులు వేస్తోంది. అంతేకాదు, ఇది భూమిపై ఉండే రైల్వే స్టేషన్ల కంటే భిన్నంగా ఉంటుంది. ఇందుకోసం నాసా ఫ్లెక్సిబుల్ లేవిటేషన్ అండ్ ఎట్రాక్ సిస్టమ్ను ఇంట్రడ్యూస్ చేస్తోంది. ఇది ప్రత్యేకమైన 3 లేయర్ ఫ్లెక్సిబుల్ ఫిల్మ్ ట్రాక్ మ్యాగ్నెట్ లేవిటేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ట్రెడిషనల్ లూనార్ రోబోట్స్ వీల్స్ లేదా ట్రాక్స్ చంద్రుడిపై ఎక్కువగా ఉండే దుమ్ము, ధూళిని గాల్లోకి లేపుతాయి. ఈ సమస్య లేకుండా ఫ్లోట్ రోబోట్స్ డయామాగ్నెట్ లేవిటేషన్ ఉపయోగించి దుమ్ము రాపిడిని తగ్గించడం ద్వారా ఉపరితలంపై ఫ్లోట్ అవుతాయి. ఈ ఫ్లోట్ రోబోలకు కదిలే భాగాలు ఉండవు. ఫ్లెక్సిబుల్ ట్రాక్స్ నేరుగా లూనార్ రెగోలిత్ పై ఏర్పాటు చేస్తారు. దీంతో 2 లేదా రైల్వేల వంటి సంక్లిష్టమైన ఆన్ సైట్ నిర్మాణం అవసరం ఉండదు. అంతేకాకుండా అక్కడి ధూళిని తట్టుకునే రవాణా వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. ఫ్లోట్ రోబోలు సెకనుకు 0.5 మీటర్ల వేగంతో వస్తువులను రవాణా చేయగలవు. లార్జ్ స్కేల్లో ఇంప్లిమెంట్ చేస్తే ఫ్లోట్ సిస్టమ్ 1,00,000 కిలోగ్రాముల లూనార్ రెగోలిత్ ను రోజుకు అనేక కిలోమీటర్లకు పైగా తరలించగలదు. ఈ టెక్నాలజీ చంద్రుని అన్వేషణ, వనరుల వినియోగానికి సమర్థవంతమైన విధానాన్ని, ధూళిని తగ్గించే రవాణా సదుపాయాలను అందిస్తుంది. ఈ ట్రాక్ నెట్వర్క్ ను లూనార్ బేసిస్ లో మారుతున్న మిషన్ అవసరాలకు అనుగుణంగా రోల్ అప్ చేయవచ్చు, తిరిగి వెంటనే ఏర్పాటు చేయవచ్చు. డెవలప్మెంట్ ఫేజ్ 2లో నాసా చిన్న తరహా రోబోట్ ట్రాక్ ప్రోటోటైప్లను డిజైన్ చేస్తుంది, తయారు చేస్తుంది, పరీక్షిస్తుంది. పర్యావరణ కారకాలు, సిస్టమ్ పనితీరు, మన్నికను ఎలా ప్రభావితం చేస్తాయో అధ్యయనం చేయడానికి ఈ ప్రోటోటైప్స్ లూనార్ అనలాగ్ టెస్ట్ ఎన్విరాన్మెంట్స్ లో ప్రయోగిస్తారు. మూన్ టు మార్స్ కు సంబంధించిన రోబోటిక్ లూనార్ సర్ఫేస్ ఆపరేషన్ 2 వంటి మిషన్ కాన్సెప్ట్లలో ఊహించినట్లుగానే ఉంటుంది. 2030ల నాటికి స్థిరమైన లూనార్ బేస్ రోజువారీ కార్యకలాపాలకు మన్నికైన దీర్ఘకాలం ఉండే రోబోటిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కీలకమవుతుందని నాసా వెల్లడించింది.